కానిస్టేబుల్తో ఓ లేడీ ఎస్ఐ లవ్ స్టోరీ ఏపీలో చర్చనీయాంశంగా మారింది. పైగా ఆ కానిస్టేబుల్కు అప్పటికే పెళ్లి కావడం గమనార్హం. అయినా అతడిని మరచిపోలేకపోవడం, ఏకంగా అతడి ఇంటికెళ్లి భార్యతో వాగ్వాదానికి దిగడం ఉన్నతాధికారులను విస్మయానికి గురిచేస్తోంది. నెల్లూరు జిల్లాలో ఇప్పుడిది హాట్ టాపిక్గా మారింది. లేడీ ఎస్ఐ వ్యవహారాన్ని కానిస్టేబుల్ భార్య నెల్లూరు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ భార్య ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ విచారణ చేపట్టారు. దిశ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఆ మహిళా ఎస్ఐ ని వీఆర్కి పంపించినట్లు తెలుస్తోంది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇంత జరిగిన తర్వాత కూడా వారి ప్రేమాయణం ఆగకపోవడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మహిళా ఎస్ఐ బారిన పడ్డ తన భర్తను విడిపించుకోవడానికి బాధితురాలు మరోసారి ఎస్పీని ఆశ్రయించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ లేడీ ఎస్ఐ నేరుగా ఆ కానిస్టేబుల్ ఇంటికెళ్లి అతడి భార్యతో వాగ్వాదానికి దిగారు. పదేపదే తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం మంచిది కాదని ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నేరుగా కానిస్టేబుల్ ఇంటికెళ్లి అతడి భార్యను నిలదీయడంతో బాధితురాలు మీడియాను పిలిపించి తనకు జరుగుతున్న అన్యాయం గురించి తెలిపారు. ఆ పరిణామానికి ఖంగుతిన్న మహిళా ఎస్ఐ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నట్లు సమాచారం. ఆ లేడీ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఆత్మకూరు డివిజన్ పరిధిలో పనిచేసేటప్పుడు వారి మధ్య లవ్ స్టోరీ మొదలైనట్టు తెలుస్తోంది. కానిస్టేబుల్ది కలువాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంగా చెబుతున్నారు. కానిస్టేబుల్ భార్య కలువాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోవడంతో చివరికి ఎస్పీ దగ్గరకు వెళ్లి తనకు న్యాయం చేయాలని కోరారు. కానిస్టేబుల్ ఇంట్లో లేడీ ఎస్ఐకి కానిస్టేబుల్ భార్యకు మధ్య జరిగిన గొడవతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ వార్త జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.